వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖలో వైసీపీ నేతలు పోస్టర్ ఆవిష్కరించారు. చంద్రబాబు ప్రభుత్వ పాలన అబద్ధాలు, ప్రజా వ్యతిరేక విధానాలతో సాగిందని విమర్శించారు. సూపర్ 6 హామీలను నమ్మిన ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ తరపున విస్తృతంగా పోరాటాలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిపక్షం అంటే ప్రజాపక్షమని ప్రజలకందరికీ కూడా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు జూన్ 4వ తారీఖుకి ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలోనే కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, కూటమిలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, కూటమిలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ విధంగా అమలు కాని హామీలు, అబద్ధపు హామీలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అసత్యాలు, అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం విఫలం చెందిన సందర్భంగా ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య అయినటువంటి వెన్నుపోటు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.